హాయ్ వియర్స్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మిస్ జాన్. ఈరోజు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని చాలా టేస్టీ అండ్ యమ్మీ బ్రెడ్ గులాబ్ జామున్ ఇంట్లోనే తయారు చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. సో దానికన్నా ముందు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే రైట్ సైడ్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ నొక్కండి. నేను ఇప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో నేనైతే 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఎడ్జెస్ని జాగ్రత్తగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాటిని ఫస్ట్ పీసెస్లా కట్ చేసేసి హ్యాండ్తో, తర్వాత వాటిని మెత్తగా పౌడర్ కింద స్మాష్ చేసి పెట్టేసుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే మిక్సర్ జార్లో వేసుకుని పౌడర్లా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలుని మనం వీటిల్లో కలుపుకోవాలి. వేడి పాలు మాత్రం వేయకండి. చల్లగా ఉన్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటిల్లో లంప్స్ అనేవి ఉండలుగా కానీ ముక్కలుగా కానీ లేకుండా మనం వేసుకుంటూ కలుపుకుంటూ పూరీ పిండికి ఎలా చేస్తాం పూరీ డవ్లా దాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఫైనలీ డవ్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. సో అది మనకి నచ్చిన సైజులో మనం తీసుకొని దాన్ని రౌండ్గా ఒక బాల్లా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాను. సో అది రౌండ్గా చేసి కొంచెం 2 ఫింగర్స్తో కొంచెం ఇలా ఒత్తుకొని మధ్యలో కొంచెం టేస్ట్ కోసం, కొంచెం ఎడిషనల్ టేస్ట్ కోసం అని చెప్పి నేను మధ్యలో కిస్మిస్ పెడుతున్నాను. పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ రౌండ్గా బాల్ని దాన్ని మధ్యలో పెట్టేసి మళ్ళీ దాన్ని రౌండ్గా నీట్గా బాల్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఫస్ట్ బాల్ చేసుకుని 2 ఫింగర్స్తో దాన్ని ప్రెస్ చేసి మధ్యలో రైసిన్ సీడ్స్ పెట్టి మళ్ళీ రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదండి, ఫైనల్గా నా బాల్స్ రెడీ అయిపోయినాయి. మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కన్నా ముందు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం తయారు చేసుకోవాలి. సో షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని అలా బబుల్స్ వచ్చే టైంలో మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ పాకం కూడా అండి ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఒక 10 మినిట్స్ అలా మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే చల్లారాక గట్టి పడిపోకుండా పాకం ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, 10 మినిట్స్ అయింది. సో పాకం ఆల్మోస్ట్ అయిపోయింది. బబుల్స్ ఫుల్గా వస్తున్నాయి. ఇలాంటి ఒక టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. సో పాకం తయారైపోయిన తర్వాత వేరొక దాంట్లో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా మరిగించుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాల్ని జాగ్రత్తగా అందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. లేదు అంటే పచ్చిగా ఉంటుంది లోపల. సో చూసారు కదా, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో అలా ఉంటే అప్పుడు మనం కొంచెం అటు ఇటు కలపడం వల్ల ఈవెన్గా కుక్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి మంచి కలర్ వచ్చేసింది. ఇంకొంచెం ఒక 1 మినిట్ ఉంచుతాం మనం ఇంకొకసారి. సో చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసాయి, బాగా ఫ్రై అయినాయి. ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుని మనం తయారు చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని పాకంలో ములిగేటట్టుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న వాటి మీద మూత పెట్టుకొని మనం ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా ఉంచితే అవి అందులో బాగా నాని మనకి బాగుంటుంది. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 15 మినిట్స్ యమ్మీ అండ్ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. నేనైతే పిస్తాతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కాజు ఆర్ కిస్మిస్ ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ గార్నిష్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. అదే కొత్త యూజర్స్ అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.